కొని పునాది మనందరికీ తెలిసిన సహజమైన పునాదులు నేల నుంచి లోపలికి తవ్వి కాంక్రీట్ వేసి ఇలా చేస్తాం మనం ప్రతిదీ. అదొక్కటే మనకు తెలుసు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు లేకపోతే మనం తెలుసుకుంటున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, భూమిలో దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాడు. భూమికి పునాది ఏంటి? మనకి హౌస్కి కన్స్ట్రక్షన్ చేయడానికి పునాదులు మనం ఈ పిల్లర్స్ అని చెప్తాం. కానీ దేవుడు భూమికి పునాదులు దేంతో వేసాడు? ఇక్కడ 2వ అధ్యాయం, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. సముద్రాలంటే వాటర్ మీద ఎవరన్నా హౌస్ కానీ ఏదన్నా కట్టగలరా? మనం ఎంత గొప్ప ఇంజనీర్ అయినా ఆ పని చేయలేదు. సో ఈ ఉదయం మనం అర్థం చేసుకోవాల్సిన, మనం దేవుడిని ఆరాధించాల్సిన విషయాల్లో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు ఈ భూమిని అంతటిని 70% 70% వాటర్తోనే ఉంది. మనం చాలామంది బీచ్లకి వీటికి వెళ్తూ ఉంటాం. ఎంత వాటర్ కనిపిస్తుంది అంటే అసలు మనకి ఎక్కడ ఏంటో అర్థం కాదు. అది ఎక్కడ దానికి ఆనకట్ట ఉందో మనకు అర్థం కాదు అసలు. కానీ వాస్తవం ఏమైనా ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఏ విధంగా అంటే దానికి ఫౌండేషను లేకపోతే దానికి పునాది ఏంటంటే దేవుడు అంటా ఉన్నాడు, సముద్రం మీద దానికి నేను పునాదులు వేశాను. మరి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏంటి ఈయన సముద్రం మీద పునాది ఎలా వేసాడు అసలు? మనం ఒక బిల్డింగ్ కట్టడానికి చాలా రకాలైన పునాదులు తవ్వి ఒక 100 అంతస్తులు కట్టాలంటే ఎంత వేయాలి? చాలా లోతు అవ్వాలి. చాలా పెద్ద గ్రిడ్స్ ఉపయోగించి, ఐరన్ ఉపయోగించి మనం అసలు ఊహించలేము. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములు సమస్తము యెహోవావే. మన ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు మనకి వెల్లడి చేస్తున్న విషయం ఏంటి? సమస్తము ఆయన నోటి ద్వారా పలకడం ద్వారా ఫస్ట్ డే ఏం కలిగింది? సెకండ్ డే, థర్డ్ డే, ఫస్ట్ మన సంఘస్థులంగా మనం దేవుని ఆరాధించే బిడ్డలంగా మన దేవుడు ఎంత మ్యాజెస్టీ, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తి గలవాడు అని మనం అర్థం చేసుకోకపోతే మనం ఆయన్ని ఆరాధించలేం. ఆయన్ని ఆరాధిస్తాం కానీ ఏదో ఆరాధించమన్నారు కాబట్టి ఆరాధించడం, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, లేకపోతే దేవా మాకు ప్రయాణాల్లో తోడున్నా, లేకపోతే రకరకాల మనం దేవుని ఆరాధిస్తాం. కానీ ఆయన నోటి మాటతో వెలుగు కమ్మనంగానే కలిగింది. ఆయన అట్మాస్ఫియర్, ఈ వాటరు ఇవన్నీ కలగమనంగానే కలిగినాయి. ఎండిన నేల కలగమనంగానే కలిగింది. తర్వాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సోలార్ సిస్టమ్ కలుగును గాక అన్నాడు. అంతే. ఆయన కూర్చొని చేయలేదు వేటిని. తర్వాత 6వ దినాన ఆయన జంతువుల్ని, తర్వాత ఆయన పోలికలో మనిషిని చేసుకున్నాడు. ఒకే ఒక్క దాన్ని దేవుడు తన చేతితో చేశాడు. ఏంటిది అది? మనిషిని, ఆదాముని ఆయన చేతితో చేశాడు. ఇంక వేటినన్నా చేతితో చేశాడు ఆయన.
ప్రతిదాన్ని కలుగునుగాక ఇది మంచిది అని పలికాడు. కానీ 6వ దినానికి వచ్చేప్పటికి ఆయన అద్భుతంగా ఆయన చేతులతో ఒక మనిషిని తల, చెవులు, ముక్కు అంటే ఆయన ఏ విధంగా నిర్మించాడు మనకు అర్థమవుతుంది. మనకి కీర్తనలు 139 చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా ఆశ్చర్యము, భయం కలుగుతుంది అంటాడు. ఎన్ని మన చేతులు, ఏళ్ళు, కాళ్ళు చాలా చాలా అద్భుతంగా కలగజేశాడు. మనకు 5 ఏళ్లే ఉంటాయి, ఎందుకు 6ది ఉండదు? 6ది అవసరంలా. మనకు 2 కళ్ళే ఉంటాయి, 3వ కన్ను ఎందుకు ఉండదు? దేవుడికి తెలుసు 2 కళ్ళే చాలు. ఎంత గొప్ప దేవుడు అంటే మనకి మన నిర్మాణానికి ఎంత అవసరమో ఆయన అంటాడు. దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున చేసుకుందాం రండి అని అన్నాడు ఆయన. మనం అర్థం చేసుకోవాలి మనం నిర్మింపబడింది ఏ విధంగా, తర్వాత ఈ ప్రకృతి ఈ కలిగి ఉన్నవి ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏది ఇప్పుడు చూడండి, మనం ఉపయోగిస్తున్న ప్రతీది ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ ఎక్కడి నుండి వచ్చింది? సాయిల్ నుంచే, మట్టి నుంచి, మనం చాలా వుడ్ నుంచి, చెట్టుల నుంచి, కుర్చీలు, ప్లాస్టిక్ ఏదైనా కలగజేసేది. అయితే ఇంకో గొప్ప విషయం అంటే తెలిసిన విషయాలే నేను చెప్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీరు వాడే వంట గ్యాస్ కూడా దేవుడిచ్చింది. మనం ఉదయం లేచి ఏదన్నా వండుకొని ఏదన్నా కాసుకొని తాగుతున్నామంటే దేవుడిచ్చింది అది. ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ ఉందనంటే ఎవరిచ్చారు? అది ఎక్కడి నుండి వచ్చింది? అది దాని మూలం ఏంటి? అందుకనే భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసాలు యెహోవావే. ఇది మనకి బలంగా మన వ్యక్తిగత జీవితాల్లో అర్థం చేసుకొని మనం ఆరాధిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో దేవుని ఆరాధించే విధానం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంట్లో ఉంటున్నా, ఇది మా దేవుడిదే, నేను రెంట్ కట్టను అని అంటే ఊరుకుంటారా? ఇప్పుడు బస్సు ఎక్కా, నేను డబ్బులు ఇవ్వను, టికెట్ తీసుకోను, ఎందుకు అని అంటే ఇది మా దేవుడు కలగజేసింది అంటే ఊరుకుంటారా? అలాగే ఒక ఆయన చేసాడంట, ఏ భూమి దాని సంపూర్ణత యెహోవావే, మా దేవుడే నేను అని. ఎక్కడ ఫ్రూట్స్ కనపడితే ఎక్కడ ఇప్పుడు అమ్ముకుంటా ఉంటారు కదా ఫ్రూట్స్, అవి తీసేసుకోవడం, షాపులకి ఏదో పిచ్చిగా చేస్తామంటే అతన్ని జైల్లో పెట్టాలని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. వాస్తవానికి అతను ఆలోచించే పద్ధతి బాగానే ఉంది, కానీ దేవుడు ప్రతి మనిషికి కొన్ని హద్దులు, తర్వాత కొన్ని నియమాలు పెట్టడం వల్ల ఇది మనదే, ఇది నీది, ఇది నాదే అని పెట్టుకున్నాం. కానీ ప్రతిదీ నేను నివసిస్తున్న ప్రతిదీ దేవుడిచ్చింది, దేవుడిది అనే కాన్షియస్ మనం కలిగి ఉండకపోతే, దేవుడిని మనం అర్థం చేసుకోకపోతే ఆరాధించలేదు. ఇప్పుడు చాలా న్యూస్లో బాగా వినపడుతున్న వార్తలు ఏంటంటే గ్యాస్. ఇప్పుడు టిఫిన్ ఆర్డర్ ఇస్తాకి వెళ్తా కదా ప్రతి వారం, అది క్లోజ్ చేశారు ఇప్పుడు. అంటే మనిషి మనం ఏదన్నా తక్కువైతే చాలా చాలా గందరగోళానికి, భయాలకి లోనైపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో సమస్తాన్ని నాది, ఆయన సముద్రంలో దాన్ని పునాది వేసును, ప్రవాహ జలముల దాన్ని స్థిరపరచును. సమస్తాన్ని ఏలుచున్నవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు ఒకే ఒక్కడు, ఆయనే యెహోవా, యేసుక్రీస్తు. మనకున్నదాన్ని బట్టి ఎప్పుడు బ్రతకం. మనకు జేబులో ఒక 100 రూపాయలు ఉండడం వల్ల బ్రతుకుతున్నావా? మనకి ప్రతి రిసోర్సు, ప్రతి
త్రాగునీరు ఏదైనా వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచే వస్తుంది, దేవుడి దగ్గర నుంచే వస్తుంది, దేవుడి దగ్గర నుంచే వస్తుంది. అయితే మనకి మనందరికీ తెలుసు ఏ విధంగా అవ్వ ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయిపోయారో, ఏ విధంగా తిరుగుబాటు చేశారో అవన్నీ తెలుసు. సో అయితే 3వ అధ్యాయం ఒకసారి చదువుతాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవడు నిలవగలిగిన వాడు అని 2 క్వశ్చన్లు వేశాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవడు నివసింపగలడు? ఈ 2 విషయాల్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు అంటే ఏంటి? దేవుడిని సమీపించాలంటే ఏముండాలి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, పరిశుద్ధంగా ఉండాలని. మరి ఎవడు పరిశుద్ధుడు? ఇప్పుడు యెహోవా పర్వతాన్ని ఎవడు ఎక్కగలడు? ఇప్పుడు అయితే ఎవరు ఎక్కగలరు అని ఆయన 4 విషయాలు చెప్తాడు. ఆ విషయాలు 4 అధ్యాయాలు ఉంది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి నిండువాడి. ఈ 4 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యెహోవా పర్వతానికి ఎక్కగలిగిన వాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవడు నిలవగలడు అని అంటే, ఇగో వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. ఈ 4 ఎవరికైతే కలిగి ఉంటాయో వారు మాత్రమే యెహోవా పర్వతాన్ని ఎక్కగలరు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలరు. ఇప్పుడు ఇక్కడున్న మనం ఎంతమంది ఆయన పర్వతాన్ని ఎక్కగలం చెప్పండి? నేను యెహోవా పర్వతాన్ని ఎక్కగలను, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. లేకపోతే నేను వ్యర్థమైన దాని యందు మనసు పెట్టను, కపటంగా ప్రమాణం చేయను, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం నాకు ఉంది కొని, నేను ఎప్పుడు కపటంగా ప్రవర్తించను, లేకపోతే కపటంగా ప్రమాణం చేయను, లేకపోతే నా మనసు వ్యర్థమైన వాటిని చూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడదు అని ఎవరన్నా మనం చెప్పగలమా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా పర్వతానికి ఎక్కగలగాలి అంటే, నా దగ్గర ఉండాలంటే నీకు ఉండాల్సిన ప్రాథమికమైనవి, లేకపోతే నువ్వు ఫాలో అవ్వాల్సింది ఏంటో తెలుసా? వ్యర్థమైన వాటి ఎందుకు మనసు ఉంచొద్దు, తర్వాత కపటంగా ప్రమాణం చేయొద్దు, తర్వాత నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. ఒకసారి దీన్ని అర్థం చేసుకుందాం. మనసులో నుంచే మనకి అన్నీ మన యాక్షన్లోకి వస్తాయి. చేతులు, మనం చేసే ప్రతి పని చేతులు, కాళ్ళు. తర్వాత మన శుద్ధ హృదయం, మన హృదయంలో ఉన్న మోటివ్స్, అంటే మన హృదయంలో మనం ఎటువంటి భావంతో పనిచేస్తాం. సో అయితే ఇప్పుడు దేవుణ్ణి ఎవరు సమీపించగలరు చెప్పండి? ఇప్పుడు యెషయాలో ఏమంటాడు? దూతలు 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో తమ బాడీని, తర్వాత 2 రెక్కలు ఊపుకుంటూ ఇంకొక 2 రెక్కలు మొత్తాన్ని కవర్ చేసుకొని ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నాయి. మరి ఎవరు ఆయన సమీపించగలరు? ఎవరు ఆయన ఆరాధించగలరు చెప్పండి? ఎవరు నిర్దోషమైన చేతులు? మనం ఈ వారమంతా ఏమీ తప్పు చేయకోకుండా, లేకపోతే ఏమి ఆ తప్పుడు ఆలోచన లేకోకుండా దేవుని ఆరాధించడానికి వచ్చాను నేను అని ఎవరు చెప్పగలం? శుద్ధమైన హృదయం ఎవరికి ఉంటుంది? దేవుని యొక్క ప్రమాణాలను ఎవరు అందుకోగలుగుతున్నాం? అయితే చాలా నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ తర్వాత వాక్యం లేకపోయి ఉంటే మనం ఎవ్వరం కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదనిపిస్తుంది.
ఏమంటే 5 చూడండి, వాడు యెహోవాను ఆశీర్వాదం తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును ఆయనను నాశ్రయించుదురు. చూడండి, తన రక్షకుడు అయిన దేవుని వలన నీతిమత్వం నొందును. ఇక్కడ అద్భుతంగా రక్షకుడైన యేసుక్రీస్తుని తీసుకురావడం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనం తండ్రిని ఎప్పటికీ సమీపించలేం. సో మన తండ్రి నుంచి వేరైపోయి ఇప్పుడు ఎటు వెళ్ళిపోతున్నాం? మన నడకంతా మన జీవితం అంతా ఎటు వెళ్ళిపోతుంది? మన యాక్షన్స్ అన్నీ, మన పనులన్నీ అపవాదికి, వానికి సిద్ధపరిచిన దూతలకి, ఆ నరకానికి వెళ్ళిపోతున్నాం. మనకి ఇంకా దేవుడు ఎప్పటికీ అక్కడ దేవుడు ఉండడు. అయితే తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందినవాడు. యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సిలువను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన జీవితాన్ని ఎవరైతే ధ్యానిస్తారో లేకపోతే అర్థం చేసుకుంటారో, వారు మాత్రమే ఆయన పర్వతానికి ఎక్కదగినవాడు, లేకపోతే ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించదగినవాడు అవుతాడు. మరి మనం యేసుక్రీస్తుని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన జీవితాన్ని అర్థం చేసుకోకపోతే మనకు నీతి ఎక్కడ వస్తుంది? మనం ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోకుండా ఎవరు ఆరాధించగలరు దేవుణ్ణి? మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకొని ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. కొంతమంది తెలుసు, చాలామంది తెలియదు. ఎందుకంటే పాస్టర్ నగేష్ అన్న కూడా, మీరులో ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది యేసుక్రీస్తు సువార్త అర్థమైంది అని మిమ్మల్ని ఒక్కొక్కళ్ళగా తెలుసుకోవాలి అని చూస్తూ ఉన్నాం. మరి మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు ద్వారా క్షమించబడకుండా, యేసుక్రీస్తు నీతి వస్త్రాన్ని పొందుకోకుండా ఇక్కడ ఉంటే వ్యర్థం. అసలు దేవుడు మనకు రోమపత్రిక 2 చెప్తున్నారు. అంటే దేవుని యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకోకుండా, లేకపోతే ఆయన ప్రమాణాలు ఏవైతే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, తప్పులు చేయకోకుండా బ్రతకడానికి దేవుని సమీపించుకోకుండా మీరు రావడం వ్యర్థం. అంటే వచ్చి వింటం వల్ల మీరు ఇప్పుడు ఏమవుతున్నారు? దేవుడు మిమ్మల్ని ఎక్కడకపోతున్నాడు. ఏమని? ఇదిగో నీకు వాక్యాన్ని నేను బోధించాను సేవకుల ద్వారా, మరి నువ్వు నెరవేరుస్తున్నావా అంటే నెరవేర్చట్లా. మరి నువ్వు నీతి క్రియలు జరిగించకపోతే ఏమైంది? ఇప్పుడు తీర్పు ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైందంట. విన్నవాడిని పక్కన పెట్టండి. విని ఎవరైతే ఆ క్రియలు చేయకపోతే, ఆ నీతి ప్రమాణాలు పాటించకపోతే, యేసుక్రీస్తుని అనుసరించి వారికి మరీ కఠినమైన తీర్పు. వారు రాకుండా ఉండడం మేలు అని అంటున్నారు. సో ఈ ఉదయకాలం మీకు మనస్ఫూర్తిగా ప్రకటించే సువార్త ఏంటంటే, మనం ఎప్పటికీ తండ్రి అయిన దేవుణ్ణి సమీపించలేము, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించలేము. కాబట్టి మనందరం కుమారుడైన క్రీస్తు వైపు చూద్దాం, ఆయన సిలువను ఆశ్రయిద్దాం. ఆయన సిలువను ఆశ్రయించి మన వ్యక్తిగతంగా ఏమేం పాపాలు చేస్తూ ఉన్నాం, ఇంకా పాపాల్లో కొనసాగుతూ ఉన్నామో వాటిని ఆయన సిలువ దగ్గరికి తీసుకొచ్చి, మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి యేసుక్రీస్తు ప్రభువా, నాలో నూతన స్వభావాన్ని పుట్టించండి అని మనం అడుగుదాం. మనం నోరు తెరిచి అడగలేదనుకోండి, నీతి లేకపోతే విశ్వాసము, మనం అడగాలి దేవుణ్ణి. అడిగితే తప్ప ఆయన కృపను, ఆయన సహాయాన్ని మనకు ఇవ్వలేదు. ఎవరన్నా అడిగితేనే కదా ఇచ్చేది. అమ్మాయినా అడగంటే అమ్మాయినా పెట్టదని అంటారు. అడగకోకుండా ఏమిస్తారు? ఎవరిస్తారు? అందుకనే యేసుక్రీస్తుని, తన కుమారుని
తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయనను ఆశ్రయించేవారు ఎంత, యెహోవా వలన ఆశీర్వదించబడేవారు ఎంత ధన్యులు. సో ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరైతే నివసించాలని, లేకపోతే ఆయన ప్రమాణాలని, ఆయన ఆ జీవితాన్ని, యేసుక్రీస్తు జీవితాన్ని ప్రేమిస్తారో వారు మాత్రమే ఆశీర్వదించబడినవారు. దయచేసి మనందరం కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించుకుంటూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామా లేదా, మన పాపాలు క్షమించబడుతున్నాయా లేవా, క్షమించబడినాయా లేవా, నీతి వస్త్రాన్ని నేను ధరించుకున్నానా లేదా ఒకసారి పరీక్షించుకొని, అదేవిధంగా ఎవరైతే రక్షించబడ్డారో వారు రొట్టె ద్రాక్ష రసం కూడా సిద్ధపడాలని మనం చేస్తున్నాం.